మీకు పెళ్ళైందా? అయితే ఈ వీడియో మీకోసమే. అదేంటంటే మీ భర్త ఎప్పుడూ మీ కొంగు పట్టుకొని తిరగాలంటే ఈ 5 పనులు చేస్తే చాలు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే ఉండదు. అంతేకాదు, మీ మాట కాదనరు. ఎంతమందిలో ఉన్నా మీకంటూ ఒక రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. మరి ఆ పనులేంటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గి దూరం అనేది పెరుగుతుంది. కాబట్టి మీ లైఫ్లో కూడా ఇలాంటివేమైనా ఉంటే ఇప్పుడు చెప్పే విషయాలని మీరు కూడా మీ పార్ట్నర్ దగ్గర ట్రై చేసి చూడండి. చాలా మీ లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చి అవి ఎంతవరకు దారితీస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. బాగా చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా తమ పార్ట్నర్ను కనీసం అర్థం చేసుకోలేక వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. పార్ట్నర్తో ఎలా ఉండాలో తెలియక దూరం పెట్టేస్తున్నారు. ఇక కొంతమంది తమ బిజీ లైఫ్ కారణంగా తమ పార్ట్నర్తో సరిగ్గా గడపలేక తమ మ్యారేజ్ లైఫ్లో లేనిపోని అనుమానాలని క్రియేట్ చేసుకుంటున్నారు. అయితే నిజానికి భార్యాభర్తలు దూరంగా ఉండడానికి పెద్ద పెద్ద కారణాలే కాదు, కొన్ని చిన్న చిన్న కారణాలు కూడా ఉంటాయి. ఒక పెద్ద కారణం వల్ల దూరం అయితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలకు కూడా దూరంగా ఉంటే భార్యాభర్త అనే బంధానికి రెస్పెక్ట్ అనేది ఉండదు. ఈ మధ్య కాలంలో చాలామంది కేవలం చిన్న కారణాల వల్లనే దూరంగా ఉంటూ భార్యాభర్త అనే చక్కటి బంధానికి ఒక మచ్చ తీసుకొస్తున్నారు. కాబట్టి మీ పార్ట్నర్తో మీ బంధం బలంగా ఉండాలంటే చేయాల్సిన కొన్ని పనులున్నాయి, అలాగే కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, ముందుగా భార్యాభర్తల మధ్య హగ్ అనేది చాలా అవసరం. హగ్స్ అనేవి ఒకరి మీద ఒకరికి ప్రేమను మరింత స్ట్రాంగ్ చేస్తాయి. అలా మీరు హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, లేదా ఇంకా ఏదైనా ఫీల్లో ఉన్నా మీ పార్ట్నర్కి హగ్ ఇస్తూ పంచుకోండి. కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని భావాలని స్పర్శ చెబుతూ ఉంటుంది. ప్రేమగా ఒక స్పర్శ ఉంటే చాలు, మీలో ఉన్న ప్రేమ మీ పార్ట్నర్కి ఇట్టే అర్థమవుతుంది. కాబట్టి మీ పార్ట్నర్ని హగ్ చేసుకోవడం, తల నిమురుతూ ఉండడం, చేతులతో మాటలతో బుజ్జగిస్తూ ఉండడం లాంటివి చేస్తూ ఉండండి. అలా అని అందరి ముందు కాకుండా కేవలం మీరిద్దరూ ఉన్న సమయంలోనే హగ్స్ లాంటివి ఇచ్చుకోవాలి. అప్పుడప్పుడు సరదాగా బయటికి వెళ్ళినప్పుడు మీ పార్ట్నర్ చేతిని పట్టుకుని మంచి మాటలు చెబుతూ కాసేపు నడవండి. ఇలా చేయడం వల్ల మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారనేది మీ భర్తకి అర్థమవుతుంది. అలాగే ముద్దు కూడా భార్యాభర్తల మధ్య సంబంధంని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. అలా ఉదయం లేవగానే లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రేమతో మీ పార్ట్నర్కి ముద్దు పెడితే చాలు, ఆ రోజంతా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రెండోది, ఏ భార్య అయినా సరే భర్త మాటను వినాలి. ముఖ్యంగా మీ భర్త ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు వారిని మధ్యలో అడ్డుకోకూడదు. అలాగే వారి మాటలు పూర్తిగా వినకుండా ఉచిత సలహాలు ఇవ్వకూడదు. అలా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీ భర్తకి మీ మీద ఉన్న రెస్పెక్ట్ పోయిద్ది. కాబట్టి మీ భర్త ఏం మాట్లాడుతున్నాడో అతని మాట పూర్తయ్యే వరకు శ్రద్ధగా వినడం చాలా మంచిది. ఇక అతను చెప్పింది విన్న తర్వాత అతను చెప్పిన మాటలు మీకు నచ్చినా నచ్చకపోయినా గౌరవంగా కూల్గా సమాధానం ఇవ్వండి. అలా అయితే మీ భర్తకి మీ మీద రెస్పెక్ట్ పెరగడమే కాదు, మీరంటే వారికి ఒక నమ్మకం కలుగుతుంది. కొన్నిసార్లు మీరు చెప్పే విధానం బట్టి కూడా వారి నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇద్దరూ ఉన్నప్పుడైనా, అలాగే ఎంతమందిలో ఉన్నా సరే మీ భర్త మాట్లాడేటప్పుడు అడ్డుగా వెళ్ళకూడదు. మూడవది, మీ భర్త మీకోసం ప్రతిరోజు ఎంతో కష్టపడుతూ ఉంటాడు. అతను ఆఫీసుల్లో బాగా వర్క్ చేసి ఇంటికి వచ్చేసరికి మీరు చిరాక్గా ఉంటే మీ భర్తకు మీ మీద భార్య అనే ఫీలింగ్ ఉండదు. అవును, ఇది నిజం. వాళ్ళు డే మొత్తం వర్క్ చేసి అలిసిపోయి ఇంటికి వస్తే వాళ్ళని ముందు కూర్చోమని కూల్గా చెప్పాలి. ఆ సమయంలో వాళ్ళ పక్కన కూర్చుని టీ కాఫీ తాగుతారా అంటూ ప్రేమగా అడగాలి. వర్క్ విషయంలో మీ భర్త ఏదైనా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తే ఇవాళ కాకుంటే రేపు మీ వర్క్ కంప్లీట్ అవుతుందని పాజిటివిటీగా క్రియేట్ చేయాలి. మీ భర్త ఆఫీస్ విషయాలు మీతో షేర్ చేసుకుంటే ఓపిక్గా వినండి. అంతేకాని మీ ఆఫీస్ విషయాలు నాకెందుకు అన్నట్టుగా విసుగుపడుతూ మాట్లాడకండి. ఎందుకంటే కొందరు తమ ఆఫీసుల్లో జరిగిన విషయాలు పార్ట్నర్తో పంచుకోవాలని అనుకుంటారు. అతని ఆఫీస్ విషయాలు కూడా షేర్ చేస్తున్నాడంటే మీతో ఇంకా జెన్యూన్గా ఉంటున్నాడనే చెప్పాలి. నాలుగోది, మీ భర్తని ఇతరులతో పోల్చకండి. నిజానికి ఒక భార్య తన భర్తను మరొకరితో పోలిస్తే అస్సలు తట్టుకోలేడు. ఏ భార్యకైనా ఏ భర్తకైనా సరే తనకి సొంతగా వచ్చిన గుర్తింపు మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాని వేరే వాళ్ళతో పోలిక అస్సలు నచ్చదు. అంటే వాళ్ళ భర్త ఇలా ఉంటాడు, ఇలా చేస్తాడు, మీరేం చేయరు, ఏం కొనివ్వరు అనే పోలిక ఏ భర్తకి నచ్చదు.
అదే మీలాగా ఎవరూ ఉండరు, మీరు నన్ను చూసుకున్నంత ఇంకెవ్వరూ తమ భార్యలని చూసుకోరేమో అన్నట్టుగా మాట్లాడండి. కావాలంటే మీ భర్తని తన గతంతో పోల్చండి. ఒకప్పుడు కంటే ఇప్పుడు ఇంకా బాగున్నారు, ఇప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకుంటున్నారు అన్నట్టుగా పోల్చితే మీ భర్తకు మీ మీద మంచి ఒపీనియన్ వస్తుంది. నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుందనే ఫీల్ మీ భర్తకు వస్తుంది. 5వది, మీ భర్తకి ప్రేమతో పాటు గౌరవం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ప్రేమ అనేది మాటల్లో ఉంటుంది, కానీ గౌరవం ప్రవర్తనలో కనిపిస్తుంది. మీ భర్త ముందు మాత్రమే కాదు, అతను లేని సమయంలో కూడా గౌరవంగా మాట్లాడాలి. అంతేకాని భర్త ముందు ఒకలా, భర్త లేని సమయంలో మరోలా మాట్లాడితే మీ బంధానికి విలువ ఉండదు. ఎప్పుడైనా సరే మీ భర్త గురించి ఎవరికైనా చెప్తే బంధానికి విలువ పెరిగేలా ఉండాలి. అతని గురించి గౌరవంగా చెప్పాలి. ఉన్నంతలో నీ కోసం ఏదైనా చేస్తాడని చెప్పాలి. ముఖ్యంగా లేని గొప్పలు చెప్పుకోకూడదు, కానీ ఉన్నంతలో మీ భర్త ద్వారా సంతోషంగా ఉన్నట్టు తెలిస్తే చాలు. అది నీకు, నీ భర్తకి మంచి రెస్పెక్ట్ అనేది ఇస్తుంది. అంతేకాదు నీ భర్త కూడా నిన్ను మంచిగా అర్థం చేసుకోగలడు. అలాగే నీ భర్తకి నీ మీద నమ్మకం కూడా పెరుగుతుంది. అలా నమ్మకం ఉన్న చోటే నిజమైన అనుబంధం స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇవే కాదు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. మీ భర్తకి గతంలో ఏదైనా లవ్ మ్యాటర్స్ ఉంటే అతను మీతో షేర్ చేసుకుంటే మీరు ఆ విషయం గురించి పెద్దగా అడగకుండా, గొడవ చేయకుండా, తనకంటే నేను నిన్ను బాగా చూసుకుంటాను, నువ్వు దొరకడం నా అదృష్టం అని మీరు అనండి. అప్పుడు మీ భర్తకి మళ్ళీ పాత జ్ఞాపకాలు అస్సలు గుర్తురావు. అదే మీరు ఆ అమ్మాయి గురించి పదే పదే టాపిక్ తీసి మాట్లాడితే మీ భర్తకి మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చి మనసు మారే సందర్భాలు ఉంటాయి. సో ఇలాంటి విషయాలని కూల్గా కట్ చేసి మీ వైపుకి తిప్పుకోవాలి, కానీ ఇలాంటి విషయాలు నీతో చెప్పాడని మరోలా అపార్థం చేసుకోకూడదు. అసలు ఒక భర్త తన గతంని ఒక భార్యకి చెప్తున్నాడంటే అతనికి భార్య మీద ఉన్న ఒక నమ్మకమే కారణం అని చెప్పాలి. కాబట్టి ఆ నమ్మకాన్ని తొందరపడి ఒక్క మాటతో చెరిపేసుకోకండి. అలాగే మీ అమ్మా నాన్నల్ని ఎలా అయితే చూసుకుంటున్నారో మీ భర్త తల్లిదండ్రుల్ని అంటే మీ అత్తమామల్ని కూడా అదే విధంగా చూసుకోవాలి. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అది మీ భర్త ఉన్న సమయంలోనే కాదు, అతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా వారికి గౌరవం ఇవ్వాలి. వాళ్ళకి సేవలు చేసుకోవాలి. ఈ రోజుల్లో కొందరు భర్త ఉన్న సమయంలో ప్రేమగా, భర్త లేని సమయంలో మరోలా చూస్తున్నారు. నిజానికి అది కరెక్ట్ కాదు. మీ అత్తమామల ప్రవర్తన బాగున్నా బాగలేకున్నా వాళ్ళని బాగా చూసుకోండి. ఒకవేళ వాళ్ళ వల్ల మీరు ఏదైనా ఇబ్బంది పడితే అప్పుడు మీ భర్తతో మెల్లిగా చెప్పుకోండి. ఇలా చేస్తున్నారు, ఒకసారి మీరు కూడా గమనించండి అని అనండి. అంతేకాని ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసి కాపురాలు నాశనం చేసుకోకండి. అలా మీ భర్తకి చెప్పుకుంటే అతనికి మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అయితే ఈ విషయాలన్నీ భార్యలకే కాదు, భర్తలకు కూడా వర్తిస్తాయి. భర్తలు కూడా తమ భార్యల విషయంలో ఇలా ఉంటే వారికి మీ మీద మంచి అభిప్రాయం, గౌరవం ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా విషయంలో ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే వారి జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి మీ పార్ట్నర్ విషయంలో మీరు ఇలానే ఉన్నారా? ఇలాగే ఉండండి, లేకపోతే మీ లైఫ్ ఇంకా కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.